ప్రభునామంలో వందనాలు. అందరూ బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నా. వాక్య భాగాన్ని చూసుకుందామండి. అనుదిన వాక్య ప్రకారంగా మనం ఈరోజు ఒక మంచి విలువైన సంగతులను మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే వాక్యం సెలవిచ్చుచున్న మాటలను ఖచ్చితంగా మనము గౌరవించాలి. వాక్యాన్ని ఖచ్చితంగా పాటించాలి. పాటించకపోతే మనం క్రైస్తవం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. మంచిది. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్ళిపోదామండి. మహాపరిశుద్ధుడైన దేవా, మీ ఘనమైన పదాలకు నమస్కారాలు. ఉదయకాల సమయం ముందు నా ప్రభువా, ఇదిగో మీరు మీ మాటలు వినుచున్నగా విని మీ పిల్లలకి వినేటువంటి చెవులను గ్రహించేటువంటి మనసును దయచేయండి. మీ కృపలు భద్రపరచండి. చెప్పే నాకును మీ జ్ఞానం, మీ ఆలోచన దయచేస్తారని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. మంచిది. మరి మనము వాక్యాన్ని చూసుకుంటే కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కొన్ని విషయాల్ని పదే పదే గుర్తు చేసుకోవాలి. కొన్ని విషయాల్ని పదే పదే గుర్తు చేసుకోవడం ద్వారా ఏమైపోతుందంటే అవగాహన వస్తుంది. అంటే దాని మీద మన యొక్క అంటే దాని ప్రకారం జీవించడానికి మనకి సహాయం అవుతుంది. అందుకనే ప్రతి మనిషి కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, మనం చూడండి ఒక గొప్ప సంగతి. పిల్లలు తల్లిదండ్రుల గురించి మనం మాట్లాడుకున్నామండి. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలపైన ఎంతో నమ్మకం పెట్టుకొని ఉంటారు. అలాగనే దేవుడు కూడా మన పైన నమ్మకం పెట్టుకున్నాడు అనుకోండి. ఒకసారి చూద్దామండి, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో ఒకసారి చూసుకుంటే సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పుడి, వాడు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. ప్రతి తల్లిదండ్రులు కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే, పిల్లలు ఇంకా వాళ్ళ జ్ఞానం పెరగక మొదలే ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఏం చేయాలి, నేర్పించాలి. ఏది రైటు ఏది రాంగో ఖచ్చితంగా నేర్పించాలి ప్రతి తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే పిల్లలు చెడిపోవడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా తల్లిదండ్రులే. దీంట్లో ఏ డౌటు లేదు. ఎందుకు లేదు అంటే తల్లిదండ్రులు ఏది చేస్తారో దాన్ని చూస్తే పిల్లలు పెరుగుతారు.